హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏసీ మనకు కాపర్ పైప్ అంటారు దీన్ని. ఇది ఏంటంటే ఇండోర్ నుంచి అవుట్డోర్కి ఇస్తారు అన్నట్టు కాపర్ పైపు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఏసీలు అన్నట్టు. మొత్తం ఇలా ప్లాస్టర్ అయిపోతే మొత్తం ఇవి అంతే మంచిగా ఉండే అన్నట్టు. అందుకోసం చూసారుగా ఏసీ ఫిట్టింగ్స్. ఇది అవుట్డోర్ అన్నట్టు. చూసారుగా, దీంతో పాటు మనకు ఇండోర్లో కూలింగ్ అనేది ఇస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది ఎందుకు ఇలా పెడతారంటే మనకు గ్యాస్ లీకేజ్ అనేది మనకు చెక్ చేసుకునేకి అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, గ్యాస్ ఏదైనా లీకేజ్ ఉంటే మనకు బౌల్స్ వస్తాయి చూడండి. ఆ బౌల్స్ అనేవి మనకు ఇట్లా పెద్దగా వస్తే ఇట్లా ఏర్పడతాయి అన్నట్టు. అట్లా పెద్దగా వస్తే ఇట్లా మనకు లీకేజ్ ఉన్నట్టు. ఒకవేళ రాకపోతే గిట్ట లీకేజ్ లేదన్నట్టు. అది ఒకటి గుర్తుపెట్టుకో. ఓకేనా ఫ్రెండ్స్, చూసారుగా ఇట్లా. ఇది ప్రతి ఒక్క ఏసీకి అవుట్డోర్కి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం ఫిట్టింగ్ అయిపోయాక వైర్ కలెక్షన్ ఇచ్చినాక కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇలాంటి పెట్టి ఇట్లా దింపడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని కంపల్సరీ చెక్ చేసుకుంటే మనకు మంచిది. లీకేజ్ అనేది ఏదైనా ఉంటే లేకపోవడం కానీ మనకు తెలిసిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఫిట్టింగ్ చేసిన కాడ కానీ ఎక్కడైనా కానీ మనకు తెలిసిపోతాయి అన్నట్టు లీకేజ్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్క ఏసీకి కంపల్సరీ చెక్ చేసుకోవాలి లీకేజ్ అనేది. కొంతమంది తను వదిలిపెడతారు, ఇక్కడేం లేదని. అట్లా అది తప్పు. మనం చేసే ఫిట్టింగ్ కానీ మనం చేసే ఏదైనా కానీ చేసే ఫిట్టింగ్ బట్టి మనం కలెక్షన్ ఇచ్చే బట్టి మనం చేసే బట్టి కంపల్సరీ చెక్ చేసుకుంటే మనకు కూడా ఇంకోసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఏసీలో. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ ఏసీ ఫిట్టింగ్ చేసే వాళ్ళకి మాత్రమే. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఏసీ అవుట్డోర్.